సరే అయితే డేస్కి రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు ఉంటాయి, 1 మంత్కి రిలీజ్ అయ్యే కొన్ని సినిమాస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని బ్లాక్ బస్టర్స్ లేదంటే పెద్ద హీరోల మూవీలు అయితే కొంత ముందే మాట్లాడిన దాని ప్రకారం కొంత టైం తీసుకొని ఓటీటీలోకి అయితే రావడం అయితే పక్కా. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి అంటారు సార్? ఈ ప్రాసెస్లోకి వచ్చినాక ఇంకా దాని ప్రాసెస్ ఏ ఉండదమ్మా. ఇప్పుడు 6 వీక్స్ 8 వీక్స్ అనుకుంటున్నాం. అక్కడ తమిళనాడులోనే అక్కడ 8 వీక్స్ చేయకపోతే థియేటర్ వాళ్ళు చేయం ఏదో అంటున్నారు. మనం అటువంటి కండిషన్స్ పెట్టాం. 8 వారాలంటే కాదాళ్ళు 6 వారాలు అన్నారు అప్పట్లో. 6 వారాల నుంచి మళ్ళీ 4 వారాలకు వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటేనమ్మా, నేను ఒక సినిమా తీస్తాను, కొంత డబ్బు ఖర్చు పెడతాను. ఖర్చు పెట్టినాక నాకు మొత్తం పోతాను. సో సినిమా రిలీజ్ అయినాక పలానా ఓటీటీ వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి, బాబు నువ్వు రూపాయి ఇచ్చగా నేను 5 పైసలు 10 పైసలు, నాకు 5 పైసలు కూడా వచ్చే ఆశ లేదు. వాళ్ళు 5 పైసలు 10 పైసలు ఇస్తాం, రేపు వేసుకుంటా ఉంటారు. ఇక్కడ రూపాయి రావట్లా నాకు అక్కడ 10 పైసలు ఇస్తే అక్కడ వేసుకుంటున్నాడు కదా. నా రూపాయి పోతాను, 10 పైసలను వస్తాను కదా. ముందు తినడానికి తిండి లేకుండా పోతున్న మనిషికి ఆసరా అవుతుంది. సో వాళ్ళు వేసేసుకుంటారు. ఎందుకు వేస్తున్నారు అంటే ఏం చేస్తారంటే, ఎవరు ఆదరిస్తున్నారు, ఆదరించట్లేదు. ఎవడు ఆదరించేవాడి దగ్గర ఏం తీసుకోకూడదు, తప్పేం లేదు నా ఉద్దేశం. అంటే దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినీ కార్మికులు వాళ్ళు ఏమన్నా కొంత నష్టపోతున్న పరిస్థితి ఏమన్నా కనిపిస్తుంది సార్? ఏం లేదు. యాక్చువల్గా ఓటీటీలు వచ్చినాక మాకు షూటింగ్లు పెరిగినాయి. మేము అంతకుముందు సినిమాలకి మ్యాక్సిమం నడిస్తే 15 షూటింగ్లు 20 షూటింగ్లు, ఇవాళ 60-70 షూటింగ్లు నడుస్తున్నాయి. మీకు 20 ఛానల్స్ ఉన్నాయి, 20-25 ఛానల్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు వాళ్ళ ఓటీటీకి ఒరిజినల్స్ అని కానీ సిరీస్ అని కానీ ఇంకోటి కానీ తీస్తున్నారు. ప్రతి ఛానల్ 3-4 ప్రొడక్షన్లు ఉంటాయి ప్రతి నెల. అంటే వాళ్ళయ్యే 30-40-50 కూడా వెళ్ళిపోతున్నాయి. మనం రెగ్యులర్గా చేసే 15-20 సినిమాలు ఉంటున్నాయి. సో 50 నుంచి 80 సినిమాల దాకా 80 మంది యూనిట్లు పనిచేస్తుంటాయి. సో పెరిగింది కదా మనకి, వర్కర్స్కి పెరిగింది. వర్కర్స్ని కాపాడుతాము అని చెప్పడం అనేది బాగొస్తుంది. వర్కర్స్కి పని ఉంది. వర్కర్స్కి సినిమా టికెట్లకి, వర్కర్స్కి సినిమాలకి సినిమాలు మన 250 సినిమాలు నడుస్తానే ఉన్నాయి. అదనంగా వర్కర్స్కి అవి కూడా వచ్చినాయి. ఓటీటీ సినిమాలు వచ్చినాయి, టీవీ సీరియల్స్ వచ్చినాయి, ప్లస్ ఈవెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఈవెంట్స్లో కూడా మన వాళ్ళు వెళ్తారు మేజర్గా. డాన్సర్లు కానీ వీళ్ళు కానీ లైటింగ్ కానీ వీళ్ళంతా మన వాళ్ళు వెళ్తారు. కెమెరాలు కానీ మన వాళ్ళు వెళ్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్, ఈ కెమెరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ పని వచ్చింది. సో ఇదంతా ఇవాల్వ్ అయింది సినిమా నుంచే కదా. సో ఎక్కడ పని లేకుండా పోవటం, ఓటీటీ వస్తే ఏదో నాశనం అయిపోయింది అనుకోవటం అన్నీ ఒట్టి మాటలు. సరే అయితే ఇంతకుముందు ఒక ప్రేక్షకుడు మూవీ చూడాలి అంటే ఇప్పుడు ఈ ట్రైలర్స్, టీజర్స్ అవన్నీ ఇప్పుడు చూస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఒక మౌత్ టాక్ కావచ్చు, లేదంటే ఓకే ఆ హీరో ఏంటి మనకి నచ్చిన హీరోనా, లేదంటే మెగాస్టారా, లేదంటే ఇంకొక నాగార్జున, కృష్ణనా, ఇలా చూసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక టీజర్ ట్రైలర్తోనే వాళ్ళు ఎస్టిమేషన్ చేసేస్తున్నారు, క్యాల్కులేట్ చేసేస్తున్నారు మూవీ ఎలా ఉండబోతోంది అని. కానీ అలానే అన్నిట్లో అవి కరెక్ట్ అవుతాయి అనుకుంటే కూడా అవి చాలా వాటిలో డిజాస్టర్స్ మనం చూస్తూనే ఉన్నాం. మీరు ఇంతకుముందు చెప్పారు ఒక లిటిల్ హార్ట్స్ మూవీ, అది చిన్న సినిమా కానీ ఎంత హిట్ కొట్టిందో మనం చూసాం. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. సో అసలు మైండ్ సెట్, అసలు ప్రేక్షకుని మైండ్ సెట్ ఎలా మారుతుంది సార్? అసలు ఏం కోరుకుంటున్నాడు సార్? సినిమా మంచి సినిమా కావాలి, వాళ్ళకి నచ్చిన సినిమా కావాలి. మైండ్ సెట్ అనేది ఏం లేదు. మైండ్ సెట్ అప్పటికి ఇప్పటికైనా లిటిల్ హార్ట్స్ ఒక కైండ్ ఆఫ్ సినిమా అమ్మా, రాజు వెడ్స్ రాంబాయ్ ఒక కైండ్ ఆఫ్ సినిమా, 2 హిట్లు అయినాయి. అవును. సో లిటిల్ హార్ట్స్ వచ్చింది కాబట్టి మొత్తం పిల్లల్ని పెట్టి పిల్లల లవ్ స్టోరీ తీద్దామా అని అనుకోవడం వల్ల, రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చింది కాబట్టి సోషల్ అవేర్నెస్ కోసం సినిమా తీయాలనుకోవాలా. టోటల్ 2 ఆపోజిట్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. బట్ ఇది కూడా ఆడింది. సో ఇటువంటి తీయొచ్చా తీయకూడదా అంటే ఏం చెప్తాం? సో మనం డిసైడ్ చేసేవాళ్ళం కాదు. అందుకే నేనేమంటానంటే సినిమా తీసేవాళ్ళు ఎవరైనా ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, మీరు ఒకటి నమ్మండి. నేను ఒకటి తీస్తున్నాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్ సినిమా జరుగుతుంది, హిట్ అయింది, రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఆ టైంలో రాజు వెడ్స్ రాంబాయ్ వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. చూసి
అయ్యో ఆ సినిమా ఆడేస్తుంది, మనం కూడా టీనేజ్ చేసి ఉంటే బాగుండేది, హీరో హీరోయిన్ టీనేజ్ చేసి, ఇది ఎయిడ్స్ కథే పెట్టుకున్నాం బట్ ముందు టీనేజ్ చేసి ఇలా స్కూల్ పిల్లల్ని పెట్టి స్కూల్లో పెడదాం అని అనుకుని సినిమా తీసుంటే మళ్ళీ ఇదంతా ఆర్టిస్టులు మ్యాచ్ చేస్తే ఎంత డబ్బు ఖర్చు అయ్యేది. వాళ్ళకి సక్సెస్, వాళ్ళు నమ్మింది అట్లా కంటిన్యూ అయ్యారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం వేరే సినిమా మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, హిట్ సినిమా మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. నీ సినిమాని నువ్వు నమ్ము. లిటిల్ హార్ట్స్ అంతకు ముందు వచ్చిన ఇంకో సినిమాని చూసి తీయలే అతను లిటిల్ హార్ట్స్ ఒకటి తీసుకున్నాడు, అతను మామూలుగా నమ్మాడు తీసుకున్నాడు. అట్లాగే ఇతను ఇది నమ్ముకున్నాడు, ఇది తీసాడు. సో ఎవరైనా కానీ మనం నమ్మింది తీస్తా పోవాలి. తీస్తున్నప్పుడు మధ్యలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఇది మార్చేస్తే బాగుంటుందేమో, అదిగా ప్రియాంక గారు ఇందాక రష్ చూసి ఆ షాట్ బాగాలేదన్నారు, అది ఇంకొక ఆయన ఏదో చూసి సీన్ బాగాలేదన్నారు. నువ్వు కదా మొత్తం టోటల్గా సినిమా చూసేది నువ్వు, నీ నమ్మకం. ప్రియాంక గారు వచ్చి ఏం చూశారు, ఆ ముక్క చూశారు, ముక్కలో ఆవిడకి ఏదో నచ్చల, ఆ ముక్కను ఎందుకు లింక్ చూస్తే ఆ ముక్కలో ఉన్న తెలియదు కదా, అన్నీ ఉంటే బాగుంటుంది. సో ఎందుకే చెప్పుడు మాటలు వినకూడదు అని చిన్నప్పుడు చెప్తారు కదా, చెప్పుడు మాటలు వినకూడదు, మన సంబంధం లేని వాళ్ళకి దగ్గరికి ఇటువంటి పట్టించుకోకూడదు. సో అలా కౌరులు చెప్పుకోండి వెళ్ళిపోండి అయిపోతుంది, కానీ చేయకూడదు. ఓకే, అంటే మీకు ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్స్ ఎదురైన సార్, అంటే డైరెక్షన్ చేసే టైంలో మీరు ఆల్రెడీ ఒక కథకి ఫిక్స్ అయి ఉంటారు, సెట్స్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఏవేవో కారణాల చేత కొంతవరకు కథని ఆ లైన్స్ ని కొంచెం చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కావచ్చు, అలాంటి ఏమన్నా ఎప్పుడైనా ఎదురైనా? పెద్దగా రాలేదమ్మా, స్పాంటేనియస్ గా ఉన్నాయి చేస్తాను ఉంటాను, చిన్న చిన్న డైలాగులు మార్పులు చేర్పులు చేస్తాను. ఓకే, తప్ప కథలో ఓవరాల్ గా మార్పులు చేర్పులు ఎప్పుడు జరగలేదు, పెద్దగా జరగలేదు. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు ఎక్కువగా మనం హవా నడుస్తుంది అంటే వెబ్ సిరీస్ సార్. ఈ ఓటీటీలో వచ్చిన తర్వాత వెబ్ సిరీస్కే ఎక్కువ ప్రేక్షకుడు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక వీకెండ్ వచ్చిందంటే ఏ వెబ్ సిరీస్ చూద్దాం అని ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అసలు దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంటే చూడొచ్చు కదా, వెబ్ సిరీస్ కొన్ని ఉంటాయి, 12, 14, 16 కూడా ఉంటాయి. కొన్ని వదిలిపెట్టకుండా చూస్తాను నేను, మొదలు పెడితే అన్ని ఎపిసోడ్లు అయ్యేదాకా చూస్తాను. 100s లో కూడా ఉన్నాయి సార్, కొన్ని 100s లోనే పాత 14, 15 లో జరిగి వచ్చిన సిరీస్లు ఇవన్నీ 100s లో ఉన్నాయి. అంటే యాక్చువల్గా టీవీ సీరియల్ అక్కడ వాళ్ళకి, తర్వాత వెబ్ సిరీస్లో తీసుకొచ్చారు దాన్ని. అంటే వీళ్ళు కూడా ముందు టీవీ సీరియల్ బ్యాచే కదా వీళ్ళంతా. సో దాన్ని ఇంకొక రకంగా ఇవాల్వ్ అయింది వెబ్సైట్ ఇవన్నీ. సో ఆ టైం బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కూర్చోబెడతారు, కూర్చోబెడుతున్నారు కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు మనం 3 గంటల సినిమా మనం చూడలేకపోతున్నాం, 12 గంటలు వెబ్ సిరీస్ చూడగలుగుతున్నాం. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆయన ఎక్సైట్మెంట్ కూడా ఒకటి రీజన్ కూడా. సో దాని వల్ల ఏమవుతుంది మనకి, ఇప్పుడు మనం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం అంటే వెబ్ సిరీస్ కానీ టీవీ సీరియల్ కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళు తీస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనం కూడా అలా ప్రతి సీను అలా ఉండాలి అని మనం సినిమా కథను మార్చుకుంటున్నాం. మన సినిమాకి ఒక ఫార్మాట్ ఉంది, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దాన్ని ఫార్మాట్ మార్చేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఆడే సినిమాలు ఆడుతున్నాయి, పోయే సినిమాలు పోతున్నాయి.